ఆర్టికల్ 13 కూడా రద్దు చేయమన్నారు. అంటే చర్చీలు విద్యా సంస్థలు నడపకూడదు, చర్చిలు మదర్సాలు నడపకూడదు అనేది క్రిస్టియన్ వాళ్ళకి సంబంధించి ఉండే విద్యాలయాల మీద వాళ్ళ అజమాయిషీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు కాబట్టి. అలాగే ముస్లిమ్స్కి సంబంధించి కూడా మైనారిటీగా ఉంటుంది. ఇప్పుడు ఈమె ఆరోపించేది ఏంటి అంటే వీళ్ళు ఒక రకంగా రెండు రకాల ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ దేశంలో వాళ్ళని కూర్చోబెట్టి తిండి పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళకి వేరే దేశాల నుంచి నిధులు వస్తున్నాయి. అసలు ఎవరండి కూర్చుని తింటుంది ఎవరండి? ముస్లిం జనాభా చూసుకుంటే, అలాగే క్రిస్టియన్ జనాభా, ఈ రెండు జనాభాలని మనం డేటా తీసుకుంటే ఈ రోజుకి పేదరికంలో మొగ్గుతున్న వాళ్ళు ఈ రెండు మతాల్లో ఉన్నవాళ్ళు. హిందూ మతంలో కూడా ఉన్నారు, నేను కాదనట్లా. కానీ హిందూ మతం నుంచి చాలా మంది క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ కూడా వాళ్ళ జీవితాలు పెద్దగా మారలా. ఈ రోజుకి వాళ్ళ మీద కుల వివక్ష ఉంది, మతం మారిన కుల వివక్ష ఉంది. ఇప్పుడు ఊర్లో మతం మారిన తర్వాత వాళ్ళపైన వేధింపులు డబుల్ అయినాయి, వాళ్ళకి డబుల్ ఇంపాక్ట్ అయింది వాళ్ళకి. ఒకటేమో వాళ్ళు తక్కువ కులం వాళ్ళనే డిస్క్రిమినేషను, ఇంకొకటి మతం మారారనే కోపం, డబుల్ ఎఫెక్ట్ వాళ్ళ మీద. వాళ్ళని అసలు ఎంత నవ్వులాట కింద చేస్తారండి మతం మారారని. అవహేళన చేస్తారు, ఎంత బిడ్డలని, రైస్ బ్యాగ్స్ అని వాళ్ళని ఎన్ని మాటలు మాట్లాడతారు. చర్చ్ బ్యాచ్ అని, కన్వర్టెడ్ కుక్కలని, రకరకాలు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎందుకు ఆయన నోరు మూపించారు కానీ మరి మనం వినట్లేదు. అతను ఎవరో ఉంటాడు కదా, గొర్రెలని అరుస్తూ ఉంటాడు, రాధా మనోహర్ దాసు. మరి అతని మీద కేసు లేదు, రావణ్ మీద కేసు పెట్టారు. మరి రావణ్ తిట్టింది, అసలు రావణ్ తిట్టానని కూడా చెప్పలేదు, రావణ్ తిట్టింది కూడా లేదు. అయినప్పటికీ ఆయన మీదే ఉపా కేసు పెట్టారు, ఈయన మీద కేసు లేకుండా చేశారు. ఏది ఏమైనా ఇవాళ ఒక రకంగా జంజీ ఉద్యమం వచ్చిన తర్వాత చాలా మందిలో మార్పు కనిపిస్తుంది. అది ప్రత్యక్షంగా బీజేపీ వాళ్ళలోనూ కనిపిస్తుంది, సామాన్య జనాల్లో కూడా కనిపిస్తుంది. ఈ మార్పుని తట్టుకోవడం కష్టంగా ఉంది వీళ్ళకి. ఫ్రస్ట్రేషన్ వస్తున్నాయి అంటారా? ఫ్రస్ట్రేషన్లో నన్ను కన్ఫ్యూజ్ చేయకు, కన్ఫ్యూజ్ చేస్తే ఎక్కువ కొట్టేస్తానంటారే, అది విలన్ సినిమా డైలాగ్ అది. ఇప్పుడు ఈమె కూడా ఆ ఫ్రస్ట్రేషన్లో ఎక్కువ మాట్లాడేస్తుంది. ఇంత అవసరం లేదు అసలు. ఇప్పుడు ఆర్టికల్ 30 గురించి ఈ మాత్రం చేయడం చేతగాకనేనా? ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ఈ మాత్రం చెయ్యాలని లేకనా? చెయ్యదలుచుకున్నా చేయలేరు కాబట్టి ఈ రోజు రాజ్యాంగంలో నుంచి ఇప్పుడు మనది ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాద, లౌకిక రాజ్యం. మనము స్టార్టింగ్లో కన్నా మధ్యలోనే ఈ లౌకిక రాజ్యం అనేది మనం తీసుకొచ్చుకుంటే దానివల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు ఇప్పుడున్న వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు దీన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అనే మాట ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మతోన్మాదమే. సెక్యులర్ అనేది ఆ ప్రియాంబుల్లో చేర్చారు కానీ, మధ్యలో చేర్చారు కానీ, బట్ బై డిఫాల్ట్ కాన్స్టిట్యూషన్ కూడా సెక్యులర్ కాన్స్టిట్యూషన్. ఆయన ఆ రోజు ఆయన ఎందుకు చేర్పించలేదు, ఇప్పుడు ఎందుకు చేర్చారు అనే దానికి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, న్యాచురల్ గానే అలాంటి పరిస్థితి ఉంటది అనుకున్నారు. అవును, ఎవరైనా ఏ మతాన్నైనా ఆచరించవచ్చు అని కాన్స్టిట్యూషన్ లో ఉంది. దాని అర్థమే సెక్యులర్ అని. అయితే మధ్యలో కొంతమంది అలా ఉండట్లేదు కాబట్టి అందుకని లౌకికాన్ని చేర్పించాల్సి, అంటే ఖచ్చితంగా ఇందులో పెడితేనన్నా మనుషులు ఆచరిస్తారనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు పైగా ఇప్పుడు ఇంకోటి కూడా ఏం చెప్తుందంటే, పాకిస్తాన్ ముస్లిమ్స్కి ఇచ్చేశారు కదా, అసలు ఈ దేశంలో ముస్లిమ్స్ ఎందుకు ఉండాలి, ముస్లిమ్స్ను పంపించేయాలి కదా, అసలు ఈ దేశంలో పడి తింటున్నారు ముస్లిమ్స్. ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూస్తేనండి ఎంతమంది ముస్లిమ్స్ చిన్న చిన్న పనులు చేసుకుంటా కనిపిస్తారు.
పూలు అమ్ముకునేవాళ్ళు, అవును. కాయలు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, చిన్న చిన్న మెకానిక్స్ కావచ్చు, వెల్డింగ్ వర్క్స్, వెల్డింగ్ వర్క్స్, చిన్న చిన్న వర్క్స్ లోనే ఉన్నారు. ప్లంబింగ్ వర్క్ లో మీరు ప్లంబింగ్ కోసము, ఎలక్ట్రీషియన్ వర్క్ కోసము కొన్ని పనుల గురించి మీరు పేర్లు ఎతకండి, దాదాపు 80% ముస్లిం పేర్లే ఉంటాయి. అవును. ఇప్పుడు బీహార్ అటు సైడ్ నుంచి ఇక్కడికి వాళ్ళ ఉద్యోగాల కోసం వస్తారు కదా, ఈ ప్లంబింగ్ పనులు, ఈ పనులు చేసేవాళ్ళు చాలా మంది ముస్లిమ్సే ఉంటారు. ఆ పేదరికం వాళ్ళు తెలుసో తెలియక ఎక్కువ మంది పిల్లల్ని కానీ ఇప్పుడు వాళ్ళు తగ్గించారు. వాళ్ళ బర్త్ రేట్ తగ్గింది ముస్లిమ్స్ది. అక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు మన ముస్లిమ్స్లో ఎక్కువ మంది పిల్లలని మాట్లాడుకుంటున్నాం. మన తాతల దగ్గరికి వెళ్తే ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది పిల్లలండి? ఎవరో దాకా 7-8 మంది కన్నాళ్ళు ఉన్నారు. ఎన్టీఆర్ పిల్లలు ఎంత? 10 మంది ఉన్నారు. 11 మంది. మరి నాగేశ్వరరావు గారికి ఎంతమంది పిల్లలండి? 4-5 ఉన్నారు. 5 పిల్లలు. ఈవెన్ కృష్ణ గారికి 5. మరి ఏమంటాం దీనికి? వీళ్ళు చదువుకున్న వాళ్ళేగా వీళ్ళు 3. అయినా ఎందుకు అన్నారు? అంతకంటే మన ఫ్యామిలీస్లో నాకు తెలిసిన ఫ్యామిలీస్లోనే అంటే ఒక 2 జనరేషన్లు వెనక్కి వెళ్తే ఒక్కొక్క కుటుంబంలో 7 మంది, 8 మంది, 10 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మన ఇళ్లలో ఫంక్షన్స్ జరిగేటప్పుడు తెలుస్తుంది కదా, మనం ఫస్ట్ కజిన్స్, సెకండ్ కజిన్స్ అని మాట్లాడుకుని కొంతమంది పిలుస్తూ ఉంటాం కదా. ఒక చిన్న ఫంక్షన్ అంటే మినిమం 100 మంది, ఎవరో బయట వాళ్ళు పిలవక్కర్లా. ఈ 100 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఇటు ఈ వీళ్ళ తరఫు వాళ్ళు, వాళ్ళ తరఫు వాళ్ళు, ఆ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ తీసుకుంటే 100 మంది అయిపోతున్నారు. మరి ఇప్పుడు చూసుకున్నారనుకోండి, ఇప్పుడు మీ జనరేషన్ వచ్చింది అనుకోండి, నేను మా జనరేషన్ వెనక తరం గురించి చెప్పాను. ఇప్పుడు మీ జనరేషన్ వచ్చింది అనుకోండి, మీకు ఎవరు యాడ్ అవుతారు? ఫ్రెండ్స్. మీరు కొత్తగా ఊర్ల నుంచి బయటకు వచ్చారు కాబట్టి మీ ఇళ్ల పక్కల వాళ్ళు మీకు 100 మంది అవుతారు. ఈ 100 మందిలో మీకు ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు, ఇళ్ల పక్కల వాళ్ళు ఎక్కువ ఉంటారు, అది కూడా ఆఫీస్ కొలీగ్స్ ఉంటారు. కానీ పల్లెటూరులో ఒకప్పుడు ఫంక్షన్ అంటే 100 మంది. అందుకని ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్కి పిల్లలు ఎక్కువ అని మాట్లాడుతున్నారు. మరి మోడీని తీసుకోండి, వాళ్ళ బ్రదర్స్ 6 ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఐకాన్ ఆయనే కదా, అందుకని చెప్పి నేను ఆయన పేరు ఎత్తాను. లేకపోతే ఆయనకు 6 మంది ఉంటే మనకెందుకు, బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది ఉంటే మనకెందుకు? ఇప్పుడు మేము కూడా 4. మేము 4 అయితే మా దగ్గరకు వచ్చేసరికి మేము ఇద్దరు అనుకున్నాం. ఇప్పుడు చాలా మంది ఒకళ్ళు అంటున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళదే. ఏదేమైనా ఇక్కడ మనం మాట్లాడదలుచుకునేది ఏంటంటే, ఒకానొక టైంలో పిల్లల్ని ఎక్కువ మంది కనటానికి కారణం ఏంటి అంటే, వ్యవసాయం చేసేటప్పుడు ఉపయోగపడతారు, వ్యవసాయానికి ఉపయోగపడతారని చెప్పి నాకు 2 ఎడ్లు, 1 బండి, 4 పిల్లలు, 5 పిల్లలు, 5 కొడుకులు ఉంటే నాకు తోడుగా ఉంటారు అనే ఉద్దేశంతో అప్పట్లో కనేవాళ్ళు. అప్పుడు పిల్లలే ఆస్తి. ఆ తర్వాత మారని కొద్దీ వస్తు ప్రపంచం అయిపోయిన తర్వాత మారింది. ఆ తర్వాత చదువుల్లోకి వచ్చిన తర్వాత మారింది. చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాల, వ్యాపారాల, వ్యవసాయమా అనేది ఇవన్నీ మారిపోయినాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాము. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, సౌత్ ఇండియన్స్కి నార్త్ ఇండియన్స్కి చాలా తేడా ఉంది జనాభా విషయంలో. ఈ రోజుకి నార్త్ ఇండియన్స్ ఎక్కువ మందినే అంటున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పి బర్త్ కంట్రోల్ 2 లేక 3, 2 పిల్లలే ముద్దు, ఇట్లాంటి నినాదాలతోటి సౌత్ వాళ్ళు తగ్గించారు. వాళ్ళకి ఇంకా అది అర్థం కాక ఎక్కువ మందిని కన్నారు. సరే, అది కూడా ఇప్పుడు మనకు మైనస్ పాయింట్ అయింది అనుకోండి, అది వేరే విషయం. అందుకని ప్రతిదానికి ముస్లిమ్స్ మీదకి, ఒంటికాల మీదకి వెళ్ళటము అంటే, మీరు ఈ పాలకులు వైఫల్యాల్ని ఎవరు మాట్లాడకుండా ఉండాలి అంటే, మతాన్నో లేకపోతే కులాన్నో లేకపోతే దేశంలో జాతీయత తగ్గిపోతుందనో, దేశభక్తి తగ్గిపోతుందని ఇట్లాంటి వాటిని రెచ్చగొట్టడంతో ఇదే కరెక్ట్ అనే ఉద్దేశంతో
ఇలాంటి మాట్లాడేవాళ్ళు ఈ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ తయారైంది. ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఎంత ప్రమాదకరమో ఇప్పుడు కొన్ని వీడియోలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి దీని మీద మరి ఏవైనా చర్యలు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయినా కనీసం కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది, కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. అంటే దురదృష్టం ఎలా ఉంటుందంటేనండి, ఇది లింక్ చేయొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఒక లాయర్ వస్తున్నాడు మీడియాలో, వచ్చి కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి అనే ఒక ఐపీఎస్ తనతో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్న ఆవిడని వేధించాడని ఆవిడ కేసు పెట్టింది. దానికి ఆధారాలు ఉన్నాయని కేసు అయింది. అయితే ఇప్పుడు యాంకర్ అడిగారు, ఇప్పుడు ఆయనకి శిక్ష ఉంటుందా ఉండదా అని. ఆయన ఒక 2-3 పాతవి సైటేషన్స్ తీసుకొచ్చి ఆయనకేమీ శిక్ష పడదు అని చెప్పాడు. ఇట్లా చెప్పటం వల్ల చూసే వాళ్ళకి అంటే ఈ దేశంలో ఏం చేసినా శిక్షలు పడవు అనే ఒక చౌకబారు ఒక తప్పుడు సంకేతాలను పంపిస్తున్నారు కదా. అది అయిపోయిన తర్వాత నిన్న ఇంకొక ఛానల్లో డిస్కషన్ ఈ ఉదయ్ కృష్ణారెడ్డి గురించే. ఏంటి అంటే లాయర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఏమంటాడు సింపుల్గా, వాళ్ళిద్దరూ మొదటి నుంచి మంచి ఫ్రెండ్సేనండి, ఎవరి ప్రోద్బలంతోటో ఆవిడ కేసు పెట్టింది అని లాయర్ చెప్తాడు. ఇంకొకళ్ళేమో ఇది హనీ ట్రాప్ అని ఇంకొకళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి అంటే, ఇలా మాట్లాడటం వల్ల ఇలాగా చేసే వాళ్ళకి కాస్త మనం చేయొచ్చు పర్వాలేదు. అవును, భగీరథ విషయంలో ఎందుకు అంతలా మాట్లాడాము అంటే, ఇలా ఎవరైనా చేస్తే ఇక్కడ చర్యలు ఉండవు అంటే గేట్లు బార్లా తెలిసినట్టే కదా. సామాన్యుడిపై చర్యలు ఉంటాయి. ఇంకా ఉన్నత వర్గాలు ఆర్థికంగా స్థితిమంతులు ఏం చేసినా చట్టాలు వర్తించవు, ఇంకా వాళ్ళకనే సంకేతాలు వెళ్ళిపోతాయి కదా. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పుడు మనము ఎంతసేపు చట్టాలపైన అవగాహన కలిగించడానికి మీడియా పనిచేయాల్సిందే తప్పితే ఏ లొసుగులున్నాయి చట్టం నుంచి బయటికి రావటానికి అనే చెప్పడానికి మీడియా లేదు. మీడియాకు ఒక బాధ్యత ఉంది. ఇలా ఉంది పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మరి ఎవరు రక్షిస్తారో చూడాలి. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.